లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పెద్ద టీజర్ రానే వచ్చేసింది. దీని గురించి టీం ముందు నుంచి ఇస్తున్న హైప్ లో అతిశయోక్తి ఏమీ లేదని టీజర్ చూసిన అభిమానులు అయితే అంటున్నారు. చరణ్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ అన్ని అదిరిపోయాయి. ముఖ్యంగా లాస్ట్ షాట్ అయితే ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేసింది. చరణ్ కెరీర్ లో మరో రంగస్థలం అవుతుందనే అంచనాలు అయితే పెద్ద మీద ఉన్నాయి. ఉప్పెన లాంటి లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సానా చరణ్ లాంటి పెద్ద స్టార్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే అనుమానాలు నిన్నటిదాకా ఉన్నాయి. ఫస్ట్ లుక్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో ఈ సందేహాలు బలపడ్డాయి. కానీ టీజర్ తో బుచ్చిబాబు బాగానే మార్కులు కొట్టేశాడు. ఇక టీజర్ లో మిగతా విషయాలన్నీ పక్కన పెడితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అంశం ఒకటి ఉంది. అదే బీజిఎం. పెద్దికి సంగీత దర్శకుడు ఎవరో చెప్పకుండా టీజర్ బీజిఎం విని ఎవరు చేశారో చెప్పమంటే దేవిశ్రీ ప్రసాదో లేక తమనో లేదంటే అనిరుద్ రవిచంద్రనో అని చెబుతామేమో మనం. అలాంటి మాస్ కమర్షియల్ టచ్ ఉన్న బీజిఎం ఇచ్చాడు రెహమాన్. మామూలుగా పాటలు బీజిఎం విషయంలో రెహమాన్ది సెపరేట్ స్టైల్. ఆయన మరీ మాస్గా మ్యూజిక్ చేయలేడని, తెలుగు కమర్షియల్ సినిమాకు ఆయన సంగీతం సూట్ కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మాస్ మూవీస్ కు పని చేసేటప్పుడు అవసరమైతే కొంచెం కిందికి దిగాల్సి ఉంటుంది. మాస్ ను తిరిగించడం కోసం వాయిద్యాల హోరు పెంచాల్సి ఉంటుంది. ఆ పని రెహమాన్ చేయడని అంటుంటారు. ఒకప్పుడు ఎలివేషన్ సీన్లకు బాగానే మ్యూజిక్ ఇచ్చేవాడు, కానీ గత కొన్నేళ్లలో అయితే రెహమాన్ ఈ తరహా చిత్రాలకు సంగీతం విషయంలో నిరాశపరుస్తూనే ఉన్నాడు. కానీ పెద్ద టీజర్ లో మాత్రం ఈ తరం మాస్ మ్యూజిక్ డైరెక్టర్లకు తానేమీ తీసిపోనని చాటాడు. టీజర్ ఆతిథ్యం మంచి హుషారు పుట్టించే మాస్ బీజిఎం ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ లో హుషారు వచ్చింది. ఈ సినిమాకు రెహమాన్ ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళంతా కూడా టీజర్ చూసాక థమ్స్అప్ చెప్తున్నారు. సినిమాలో పాటలు బీజిఎం విషయంలోనూ రెహమాన్ నుంచి ఇదే అవుట్పుట్ కోరుకుంటున్నారు.